Pilots are preparing for landing to catch the desert. నా పేరెందుకులే కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చోవడానికి ఒక కారణం ఉంది. జరగబోయే సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తుంటే లోపలేదో తెలియని టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ టెన్షన్కి కారణం ఏంటంటే 1 year బ్యాక్ ఏదో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నారా? కాదు. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి స్పీచ్ అనుకుంటున్నారా? కాదు. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి రాసుకున్న పాట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే వస్తున్నా నేను దారిలోనే ఉన్నాను, వస్తున్నా. సరే. శారీ క్యారీ చేయడం అసలు కుదరట్లేదు. అంటే ఏదో సినిమాలో చూపించినట్టు హీరోయిన్ని చూడగానే హీరో స్లో మోషన్లో అలానే చూస్తూ ఉండటం నా లైఫ్లో కూడా జరిగింది. తర్వాత మళ్ళీ ఆమెని ఈ పార్కులోనే చూశా. ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఇది జరుగుతుంది కదా. మన లైఫ్లో ఒక అమ్మాయిని చూసినప్పుడు లోపల ఏదో ఒక వాయిస్, ఈ అమ్మాయేరా నీ లైఫ్, అలా చూస్తూ లైఫ్ అంతా ఉండిపోవచ్చని. ఏం కాదురా, మాట్లాడు, ధైర్యం చేసి మాట్లాడు, వెళ్ళు. $25 years పట్టింది నేను చూడటానికి, కలవటానికి. ఇక నుంచి తూచా తప్పకుండా నా హ్యాపీనెస్ అంతా మీతోనే షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎస్ అలానే చెప్పు, అలానే. ఒకవేళ బ్రో అంటే ఏం చేస్తావురా? Puparica pogila movimena te pakilamo. Hello, what are you doing with my bottle? నీతోనే మాట్లాడుతుంది. హలో. ఎందుకురా అలా పరిగెత్తావు? పిచ్చుకుకేదో నిన్ను తరిమినట్టు. నిన్ను చూసి పక్కా నవ్వుకునే ఉంటుంది ఆ అమ్మాయి. చా, మనకేం కావాలో మనకొచ్చే కళల్లోనే తెలుస్తుంది అంటారు కదా. నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? ఇక నుంచి ఆనందమైన బాధైనా నీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా నెంబర్ నీతో షేర్ చేసుకోను. నాకు నీ నెంబర్ వద్దు, నేను అడిగిందని ఆలోచించు. నాకంత టైం లేదు. నీకు ఎలా చెప్తే అర్థమవుద్ది?
కల్లో కొట్టిన దెబ్బ మాత్రం నిజంగానే తగిలినట్టు అనిపించింది. ఇంకా ఫిక్స్ అయిపోయా, ఈసారి ఆమెతో ఎలా అయినా మాట్లాడాలని. కష్టమో నష్టమో ఒక్కసారి మాట్లాడదాం. ఎందుకంటే రోజు కల్లోకి వస్తుంది, ఏ పనిలో ఉన్నా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. ఎలా అయినా ప్రిపేర్ అయింది, పళ్ళు పోకుండా చెప్పాలి. నేచర్ ఎప్పుడు ఇంతే, అలాంటి వాళ్ళతోనే చాలా క్రూయల్గా ఉంటుంది. అయినా మా డాడీ చెప్తూనే ఉన్నాడు, హైదరాబాద్లో ఉండి టైం వేస్ట్ చేయకరా, ఫారెన్కి హైర్ స్టడీస్కి వెళ్ళరా అని. నేనే వినలేదు. ఏం చేయమంటావే, మా మమ్మీ ఎన్నిసార్లు చెప్పినా వినదు. నువ్వు కాలేజ్కి వెళ్ళిపోయావా? సరే సరే విను, దూరంగా ఒక అబ్బాయి ఉన్నాడు, బాగున్నాడే, చాలా బాగున్నాడు. చూడట్లేదు, గట్టిగా మాట్లాడాలా? వస్తున్నానే, వస్తున్నా. చూశాడు కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడు. సరే. ఊబరా? ఏంటి భయ్యా ఇంతసేపు లేట్? కాలేజ్కి లేట్ అవుతుంది. సారీ మేడం, ఓటీపీ 1236. 2 years నుంచి రోజు ఇదే పార్క్లో ఇదే బెంచ్ మీద కూర్చుంటున్నా. కానీ ఇవాళ ఇన్ని రోజులుగా దాచుకున్న మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అంటే సినిమాల్లో చూపించేది నిజమేనా? లోపల బటర్ఫ్లైస్ నిజంగానే వస్తాయా? ఏ అబ్బాయిని చూసినా అలానే అనిపిస్తుంది. ఐ ఫీల్ సంథింగ్ న్యూ. సరే సరే, ఎక్కువ ఆలోచించకు. ఆ అబ్బాయి మళ్ళీ కనిపిస్తే ఆలోచిద్దాం. ఇది నన్ను ఫాలో అవుతున్నాడా, లేదా ఇదంతా ఫ్లూక్లో అవుతుందా? అయినా ప్రతి అమ్మాయి లైఫ్లో ఈ ఫీలింగ్ కామనే కదా. ఈడేంటి నా దిక్కు వస్తున్నాడు? హలో, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ మై బాటిల్? నీతోనే మాట్లాడుతుంది. హలో, హలో మేడం, నమస్తే. హూ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మేడం, హూ ఆర్ యూ?
నేను అడిగింది ఎవరు నువ్వని. నేనెవరా? 2-3 సార్లు యూబర్ ఎక్కినా గుర్తుపట్టలే. ఓ భయ్యా మీరా? ఓయ్ భయ్యా అనుకుర్రు, లోపల ప్రేమికుడు దెబ్బతింటాడు. ఆ? అయినా నేనేమి ఇప్పుడు ఊబర్ బుక్ చేయలేదే. జర ఫ్రీ సర్వీస్ చేద్దాం వచ్చినా మేడం. ఆ? గదే ఒకసారి మాట్లాడానికి వచ్చిన. మొన్న నేను చీరలో చూసినప్పుడు సంది నా దిల్లు గుంజేసినావు మేడం. जब से मैं आपको प्यार करता हूँ मैडम, जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है, और इस जान और अरमान के लिए तेरी मुस्कान जरूरी है, और वो मुस्कान के लिए मेरी जान दे दूंगा या किसी की जान लूंगा. నో థ్యాంక్స్. అరే మేడం, దిల్ సే కుల్లా చెప్పినా, లోపల ఒకటి బయట కూడా ఉన్నది మనతోని. అవునా? అయితే విను, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక అబ్బాయి కోసం సాంగ్ ప్రిపేర్ అవుతానని. ఈరోజు వాడు మాట్లాడకపోయినా నేనైతే మాట్లాడతా. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వట్లేదు. ఏంటి? మీరు చెప్పినాక మీ ఫీలింగ్ చాలా బాగా అర్థమైంది మేడం. పూరా సమజ్ గయా. అయితే ఎందుకు వచ్చావు? లాస్ట్గా ఒక చిన్న రైడ్, కదిగో కాడవడికి తీసుకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని ఇండియా దింపేస్తాను. నో మేడం, నేను మీ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నా మేడం, జర నాయ కూడా అర్థం చేసుకోర్రి. ఓకేనా మేడం? సెకండ్ ఇవ్వర్రి మేడం. అరే ఇవ్వర్రి మేడం. మేడం మేడం థ్యాంక్స్ మేడం. ఈ 1 ఇయర్ ఎలా గడిపానో నాకు కూడా తెలియదు. నీకు దూరంగా ఉన్నా అనే కానీ నీ జ్ఞాపకాలతోనే రోజు గడిపేస్తున్నా. పనిలో పడితే నిన్ను మర్చిపోతానేమోనని చాలాసార్లు ప్రయత్నించాను. ఈ సంవత్సరం అంతా నీ ఆలోచనలతోనే గడిపేశాను. నిన్ను చాలా 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 మిస్ అయ్యాను. గాడ నిలబడుకొని అడ్డగందరం చూస్తున్నాం ఇద్దరిని. జర ఏదైనా మాట్లాడుకొని భయ్యా. ఈ సైలెన్స్ ఎవరైనా బ్రేక్ చేయరు భయ్యా. ఇంత ప్రసన్న ఎలా కూర్చున్నారు భయ్యా మీరు? तू लड़का हो ना, कुछ तो बोल रे. అరే మేడం, మీ బాయ్ ఫ్రెండ్ మీ పక్కనే కూర్చొన్నాడు, కనిపిస్తున్నాడా? ఒడి అమ్మ, ఇవన్నీ ఉంటే చోటన్న అయిపోతా నేను. తర్వాత మొదటిసారి నిన్ను చూసినప్పుడు నా రియాక్షన్ ఏంటో తెలుసా? నా రియాక్షన్ ఏంటో తెలుసా?
ఏమంటారో ఏంటో తెలియదు కానీ నీతో ఉంటే నాకు లైఫ్లో ఇంకేదే గుర్తురాదు. ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత ప్రేమ కాకపోతే మరి ప్రేమ అంటే ఏంటి? సరే, కొత్త డెఫినేషన్ ఏమి ఇవ్వద్దులే. లెట్స్ లవ్ ఈచ్ అదర్.